2024లో ఈ వైరల్ టాయ్ వల్ల $423 మిలియన్ రెవెన్యూ వచ్చింది అంటే నమ్ముతారా? ఈ మధ్య ప్రతి సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మిస్టీరియస్ లిటిల్ టాయ్ని క్యారీ చేస్తున్నారు. అదే లబూబు. లబూబుని క్రియేట్ చేసింది పాప్మార్ట్ అనే చైనీస్ టాయ్ కంపెనీ. బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక క్రీపీ అండ్ అగ్లీ లుకింగ్ డాల్కి ఇంత హైప్ ఎలా వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ నాట్ మాస్ ప్రొడ్యూస్డ్. పాప్మార్ట్ ఓన్లీ లిమిటెడ్ పీసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ ఇలా రిలీజ్ అవ్వగానే అలా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. వెన్ పీపుల్ నో దే కాంట్ హ్యావ్ ఇట్ ఈజీలీ దే విల్ డూ ఎనీథింగ్ టు గెట్ ఇట్. రీసేల్ సైట్స్లో $1,000కి కూడా వీటిని కొంటున్నారు. రీసెంట్లీ ఒక రేర్ లబూబుని 170,000 అంటే 1.5 crore ఇండియన్ రూపీస్కి ఒక రీసేల్ ప్లాట్ఫామ్లో ఆప్షన్కి కొన్నారు. లబూబు కమ్స్ ఇన్ ఎ బ్లైండ్ బాక్స్. అంటే మనం జస్ట్ ఆర్డర్ చేయగలం కానీ మనకి ఏ కలర్ అండ్ క్యారెక్టర్ వస్తుందో మనకు తెలీదు. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ వల్ల వచ్చే డోపమిన్ రష్ కోసం చాలా మంది అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నారు, విచ్ ఈస్ యాడింగ్ అగైన్ టు ద మార్కెటింగ్. లబూబు సెట్ ఆఫ్ 7లో వస్తాయి. అందులో ఒక సీక్రెట్ రేర్ లబూబు ఉంటుంది. సో చాలా మంది ఒకటి కొని అక్కడితో ఆపరు. దే వాంట్ టు కంప్లీట్ ద సెట్. అండ్ మనం కలర్ చూస్ చేసుకోలేం కాబట్టి మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు మనతో ఆల్రెడీ ఉన్నవే రావచ్చు. సో దే కీప్ ఆన్ బయింగ్ టిల్ దే ఫినిష్ ద సెట్. దట్స్ హౌ దిస్ బ్లైండ్ బాక్స్ ఫీచర్ ఈస్ కీపింగ్ ఆడియన్స్ అడిక్టెడ్. ఇప్పుడు ఇది ఒక టాయ్ కాదు, ఇట్ హ్యాస్ బికమ్ ఎ స్టేటస్ సింబల్. బట్ బ్రాండ్స్ అసలు ఇలాంటి లిమిటెడ్ ఎడిషన్స్ని ఎందుకు లాంచ్ చేస్తారో తెలుసుకోవడానికి వెయిట్ ఫర్ మై నెక్స్ట్ రీల్.